తనుజాని బయటికి పంపడం అంటే తప్ప చేయాల్సిందే, కష్టం, ఎవడి వల్ల కాదు. నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కూతురు పరిస్థితి ఎలా అనిపిస్తుంది? టార్గెట్ ఏమైనా చేసినట్టు ఏమైనా అనిపిస్తుంది? ఏం లేదు, ఏం ఫరక్ పడదు. తనుజాని టార్గెట్ చేసినా వాళ్ళకే పడుతుంది తప్ప ఈవిడకైతే ఏం పడదు. ఆవిడ టైటిల్ కంటెండరు, ఎవడెన్ని వేసుకున్నా కూడా ఎత్తుకు పై ఎత్తులు ఆవిడ వేస్తుంది. బిగ్ బాస్ని ఎలా ఆడాలో ఆవిడ అడాప్ట్ అయిపోయింది కాబట్టి ఆవిడ తెలుసు. టాప్ కంటెండర్ ఆవిడ, బిగ్ బాస్లో టాప్ కంటెండర్ ఆవిడ. రమ్య మోక్ష వర్సెస్ తనుజ గారు జరిగినప్పుడు దాని గురించి ఏం చెప్తారు మీరు? రమ్య మోక్ష గురించి వదిలేండి, రమ్య మోక్ష అడాప్ట్ అవ్వలేదు, బిగ్ బాస్కి అడాప్ట్ అవ్వలేదు. సో నాకు తెలిసి ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోద్ది ఖచ్చితంగా. తనుజానే మాస్క్ వేసుకొని ఆడుతుంది, ఇంకా సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, జెన్యూన్ పర్సన్ కాదన్నది కదా. అస్సలు కాదు. అలా అంటే ఫస్ట్లోనే మనలో నెగిటివ్ చేయకపోయిందా? ఫస్ట్ 2 వీక్స్లో 3 వీక్స్లో ఎలిమినేట్ అవ్వకపోయిందా? ఇంత దూరం వచ్చిందంటే తన కంటెండర్, టాప్ కంటెండర్. అస్సలు అంత సినిమా లేదు. సూపర్. అలా ఉంటేనే బిగ్ బాస్కి మంచి ఇది ఉంటుంది. నాకు తెలిసి కూడా వీళ్ళ ముగ్గురు వస్తారు. ఒకటి సుమన్ శెట్టి, తనుజ, ఇమ్మాన్యుయల్, వీళ్ళ ముగ్గురిని తీసుకొస్తారు ఫైనల్ దాకా. మిగతా వాళ్ళందరూ వచ్చి ఊరికే పోతారు అంతే. వీళ్ళ ముగ్గురిని లాస్ట్ తీసుకొస్తారు. మహా అయితే కళ్యాణ్ తీసుకొస్తాడు వాళ్ళని. అంత లేదు, అస్సలు కాదు, అవ్వదు. తనుజాని బయటికి పంపడం అంటే తప్ప చేయాల్సిందే, కష్టం, ఎవడి వల్ల కాదు. టైటిల్ కంటే చెప్పే కదా మీకు ఆల్రెడీ. సో క్యారెక్టర్ గురించి కూడా మొన్న సంజన మాట్లాడింది, మొన్నటిదా కళ్యాణ్తో ఉన్నావు, ఇప్పుడు నిఖిల్తో ఉంటున్నావు. అది ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు అలా ఎంతమంది లేరు చెప్పండి. తన క్యారెక్టర్ డిసైడ్ అయినట్టు అది క్యారెక్టర్ కాదు. తన ఎత్తుకు పై ఎత్తేస్తుంది. జస్ట్ అదొక స్ట్రాటజీ. ఎత్తుకు పై ఎత్తంటారా బా. ఇప్పుడు ఒకటి గెలవడానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు. ఈరోజు నువ్వు మ్యాచ్ గెలవాలంటే ఎన్నో ఎత్తులు వేస్తావు. కాసేపు స్లో బాల్ వేస్తావు, ఫాస్ట్ బాల్ వేస్తావు, స్పిన్ అన్నీ ఉంటాయి కదా. ఇది అంతే. కాబట్టి అక్కడ నీకేం నటన కాదు, నీ వ్యూహాలు అయ్యి ఆ పద్మ వ్యూహాలకు వెళ్ళినప్పుడు నువ్వు వ్యూహాలు వేసుకో మళ్ళీ బయటికి రావాలా. సో ఇది అంతే. సో బిగ్ బాస్ టైటిల్ సీజన్ 9 విన్నర్ వచ్చేసి వీళ్ళ ముగ్గురులో ఉంటారు. సుమన్ శెట్టి, తనుజ, ఇమ్మాన్యుయల్, వీళ్ళ ముగ్గురే. ఒకటి చెప్పండి, కళ్యాణ్కి తనుజకి మధ్యలో నిజంగా ఏమైనా ఉందని? ఏం లేదండి. మీరు అక్కడ చూసేదంతా బిగ్ బాస్ జస్ట్ కాసేపు ఆ ఉన్న ఆ ఎన్ని డేస్ అయితే, ఆ 90 డేస్ అయితే 90 డేస్, 40 డేస్ 40 అంతవరకే. అవి చూసుకొని ఇన్స్పైర్ అంటే వాడంత బుత్త కూడా ఎవరు లేడు. మనం గతంలో చూసుకున్న మీద ఉందని చెప్పేసి రావుల సిప్లి గంజు వాళ్ళందరికీ ఏముంది ఆడ, ఏం లేదు. సో జస్ట్ అవి ఊరికే చూసి పోవడం అంతే, ఎంటర్టైన్మెంట్ అంతే. అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోమని చెప్పేసి మీకు బిగ్ బాస్ 9 ఎవరు చెప్పలే, బిగ్ బాస్ చెప్పలే, నాగార్జున గారు కూడా చెప్పలే. సో చూస్తున్నట్టు ఉండాలి అంతే అవన్నీ. విన్నర్ అయితే ఖచ్చితంగా సుమన్ శెట్టి పక్క. రన్నర్ తనుజ. మేనల్ ఏముంది, ఆటాడించాడు ఒక మంచి. ఇప్పుడు రాజ్యంలో రాజు ఒకటే కాదు, సైన్యాధ్యక్షుడు అనుకోండి, అలాంటి సైన్యాధ్యక్షుడు ఇమ్మాన్యుయల్.